సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల కోసం ప్రత్యేక ప్రకటన చేశారు. తనను కలుసుకోవాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆసక్తిని అర్థం చేసుకుని త్వరలో ఓ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి శాంతి భద్రతల సమస్యలు రాకుండా అధికారులు పోలీసుల సమన్వయంతో అన్ని అనుమతులు తీసుకునేందుకు కాస్త సమయం పడుతుందని, అందుకు అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరారు. అప్పటి వరకు తనను కలుసుకోవడానికి తొందర పడకూడదని, పాదయాత్ర వంటివి చేయరాదని విజ్ఞప్తి చేశారాయన. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల కోసం ప్రత్యేక ప్రకటన చేశారు. తనను కలుసుకోవాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆసక్తిని అర్థం చేసుకుని త్వరలో ఓ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ క్లియర్ గా తెలుసుకుందాం. మా ప్రతినిధి ఫణి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఫణి, స్వాతి, సహజంగా ప్రతి సినిమాకి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ అన్నో లేకపోతే ఆడియో రిలీజ్ ఫంక్షన్ అన్నో ఇలా ఏవో ఒక ఫంక్షన్ ద్వారా తన అభిమానుల్ని రెగ్యులర్ గా కలుసుకుంటూ వస్తూ ఉండేవాడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి. అయితే రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే దేవరా సినిమా టైంలోని ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనేటువంటి దాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అక్కడంతా కూడా అభిమానులు ఎక్కువ మంది రావడము, సరైన ఏర్పాట్లు జరగకపోవడంతో అక్కడ తొక్కిసలాట అది కూడా జరగడం జరిగింది. అలాగే ఈవెంట్ ని రద్దు చేయడం జరిగింది. అప్పుడు తన అభిమానుల్ని చాలా కాలం తర్వాత కలుసుకుంటున్నాను అనే ఎంతో ఆనందంతో తను ఉంటే ఇది లేవడం తనని చాలా బాధించిందని, త్వరలోనే మళ్ళీ అభిమానులందరినీ కలుస్తానని ఎన్టీఆర్ అప్పుడే ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ తనని కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకొని త్వరలోనే ఒక అన్ని రకాలుగా ఏవి అభ్యంతరకరాలు లేకుండా అందరితోనూ అన్ని చర్చించిన తర్వాత ఒక సమావేశంలో వాళ్ళని వ్యక్తిగతంగా కలుసుకోవాలని చెప్పేసి ఆయన నిర్ణయం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి అన్ని అనుమతులు పొందుతూ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే సంబంధిత అధికారులు అందరితోనూ కూడా సమన్వయం చేసుకొని శాంతి భద్రత సమస్యలు ఎటువంటి రకంగానూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఒక రకమైనటువంటి పెద్ద సమావేశం నిర్వహిస్తామని, దానికి కొంత సమయం అయితే డెఫినెట్ గా పడుతుంది కాబట్టి అభిమానులందరూ కూడా ఓర్పుగా ఉండాలని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అభిమానులు కొంతమంది అంటే రీసెంట్ టైంలోనే ఎన్టీఆర్ ని కలవడానికి పాదయాత్రలో చేయడానికి కూడా రెడీ అయినట్టు తెలుసుకొని ఆయన వారించడం కూడా జరిగింది. సో అది కూడా ఆ విషయాన్ని కూడా ఆయన ఈ ప్రకటనలో తనని కలవడానికి ఎవరు అలా రావద్దు అని డెఫినెట్ గా తనే అందరినీ కలుస్తాను అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. స్వాతి, రైట్ ఫణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.